మనస్ఫూర్తిగా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. తన దేహాన్ని నాగటి చాలా వాళ్ళే దున్నేస్తున్నా ఆయన పట్టించుకోలేదు. ఎందుకోసం అంటే నిన్ను నన్ను రక్షించాలని ఆయన అనుకున్నాడు కాబట్టి. నిత్య రాజ్యంలో నిన్ను నన్ను చూడాలని యేసుప్రభువు ఆశించారు కాబట్టి హీ హ్యాడ్ గాన్ త్రూ దట్ సఫరింగ్ అండ్ హార్డ్షిప్. ఆ శ్రమ, ఆ ఇబ్బంది గుండా ప్రభు ప్రయాణం చేశారు ఇష్టపూర్వకంగానే. అనేక మంది అపోస్తలులు దేవుని సువార్తను ఇష్టపూర్వకంగా ప్రకటించారు, మనస్ఫూర్తిగా దేవుని సువార్త అనేక మంది తెలియచేశారు. కాబట్టే ఈరోజు వరకు సువార్త జ్వాల మన మధ్య వరకు వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఏది చేసినా మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేద్దాం. తద్వారా దేవుని నుండి ఆశీర్వాదాలు మరింత గొప్పగా మనం పొందుకుందాం. గ్రంథాలు తెరుద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. If you have Bible, please turn with me to the book of Joshua, chapter 1 and verse 9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఈ మాట నాతో అందరూ చెప్పండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. దేవుని మాటలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే, ఆయన మనలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సర్వలోకంలో ఉన్న విశ్వాసులను, తన ప్రజలను దేవుడు బలపరచడానికి చెబుతున్న మాట ఇది. మోషే మృతి పొందిన తర్వాత నూను కుమారుడైన యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి. మోషే ఉన్నంతకాలం యెహోషువ కొంచెం రిలాక్సింగ్గానే ఉన్నాడు, ఎందుకంటే బాధ్యతలన్నీ మోషే భరిస్తున్నాడు కాబట్టి. యెహోషువ సెకండ్ లైన్ లీడర్షిప్లో ఉన్నాడు కాబట్టి తను మెల్లగా కొంచెం నడుస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మోషే చనిపోయాడో దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకుని, ఇకపై ఇశ్రాయేలు ప్రజలు నడిపించాల్సింది నువ్వే. కనాను దేశంలోనికి ఇశ్రాయేలు నడిపించిన తర్వాత వారు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా నీవు వారికి సహాయం చేయాలని దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే తాను ఎందు నిమిత్తం అయితే యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడో దానికి కావలసిన వాగ్దానాలు కూడా దేవుడు ఇచ్చాడు. ఒక మాట నేను చెప్పనివ్వండి, దేవుడు ఏదైనా ఒక బాధ్యతని మీద పెట్టాడంటే బాధ్యతతో పాటుగా వాగ్దానాన్ని కూడా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విత్ ఎ రెస్పాన్సిబిలిటీ గాడ్ గివ్స్ యూ ఎ ప్రామిస్. ఒక వాగ్దానం కూడా నీకు ఇస్తాడు. ఒక పని చేయమని దేవుడు నీకు చెప్పినప్పుడు, ఒక బాధ్యత నెరవేర్చమని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. నీలో ఉండాల్సింది ఏంటంటే సంసిద్ధత. ఆయన కొరకు వాడబడాలనే ఆశ, ఆయన కొరకు నిలబడాలనే ఈప్సితం నీలో ఉంటే దేవుడు, మహిమోన్నతుడైన ప్రభువు నిన్ను వాడుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. యెహోషువ మీద దేవుడు గొప్ప బాధ్యతనే ఉంచాడు. That was not an ordinary responsibility to lead people into the land of Canaan. God knows about it. That's the reason He has given wonderful and tremendous promises to Joshua. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, జాషువా నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, భయపడకమో, దిగులు చెందుకో. అంత మాత్రం కాకుండా నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కాబట్టి నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు నీకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఈరోజు దిగులు పడకము అనే మాట దేవుడు మాట్లాడాడు. హిబ్రూ భాషలో కాటా అనే పదం వాడబడింది. దిగులు అన్న చోట కటా అనే పదం వాడబడింది. దానికి ఇంగ్లీష్లో కొన్ని అర్థాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే డిప్రెస్ అయిపోవడం, కృంగుదల్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ. చాలామంది ఈ రోజున యాంగ్జైటీ, డిప్రెషన్తో బాధపడుతున్నారు. మానసికమైన వైద్యులు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు కూడా వాడుతూ ఉంటారు. సార్ యాంగ్జైటీ ఎక్కువైపోతుందండి, ప్రతి చిన్నదానికి కలవరపడిపోతున్నాను, ప్రతి చిన్న న్యూస్కి భయపడిపోయి చేతుల్లో చెమటలు పట్టేసి ఒళ్ళంతా చల్లబడిపోయి ఏదో అయిపోతుందండి. యాంగ్జైటీ డిజార్డర్ అన్నమాట. ధైర్యం ఉంటల్లా, నిబ్బరం ఉంటల్లా, చాలా టిమ్మిడ్ అయిపోతున్నారు చాలామంది. అలాంటి పరిస్థితుల్లో బహుశా నీవు ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. ప్రభువు మాటలు, ప్రభు ఆత్మ ఎప్పుడూ కూడా మనకు ధైర్యాన్నిచ్చే ఆత్మ, ధైర్యాన్నిచ్చే మాటలే. యెహోషువ నువ్వు దిగులు పడొద్దు, ప్యానిక్ అయిపోవడం. చిన్న మాట వినబడగానే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, హ్యాండిల్ చేయలేరు ఆ న్యూస్ని. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. బహుశా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ బహుశా నీ గత జీవితంలో ఉండుండొచ్చు, లేదా నీ జీవితంలో భవిష్యత్తులో ఏమన్నా అలాంటి సంఘటనలు విన్నప్పుడు నీ రెస్పాన్స్ ఏంటి? ఎలా ఉండాలని నువ్వు కోరుతున్నావు?
శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు జీవితంలో కొన్నిసార్లు తారసపడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ ఒక క్రైస్తవునికి లేదా దేవుడు లేనివానికి ఉన్న తేడా ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతున్నారు, అధైర్యపడిపోతున్నారు, ఇంకా జీవితంలో ఇదే ముగింపు అనుకుని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటినే పదే పదే తలుచుకుని ఏడ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఏడుపులో, ఆ కన్నీటిలో దేవుడు వారి కొరకు సిద్ధపరుస్తున్న శ్రేష్టమైన సంగతులు, శ్రేష్టమైన ఆశీర్వాదాలను పోగొట్టేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఎందుకోసం అంటే నేను మీతో కూడా వస్తున్నాను, మీతో నడుచువాడిని నేనని దేవుడు చక్కని వాగ్దానాన్ని ఆనాడు యెహోషువకి ఇచ్చాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో కూడా ఇలాంటి వాగ్దానాన్ని ఒకటి మనం చూస్తాం. యెషయా గ్రంథం 41:10 వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా లేఖనాల్లో ఒక మాట రాయబడింది. ఇది దేవుని మాట. యెషయా గ్రంథం 41:10. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు. చూడండి, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నిన్నేం చేస్తాను? నేను ఆదుకుంటాను. ఎంత చక్కని వాగ్దానం అండి ఇది. నేను ఈ వాగ్దానాన్ని చదివినప్పుడల్లా చెప్పండి, ఒక హెల్త్ డ్రింక్ తాగినప్పుడు ఎంత చక్కని బలం వస్తుందో అలాంటి బలం లోపల ఉన్న ఆత్మకు, ఆత్మీయ బలం దేవుని వాగ్దానాలే కదా. భయపడకము, నేను నీకు తోడు ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్నేం చేస్తాను? బలపరుస్తాను, నిన్ను ధైర్యపరుస్తాను. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో దిగులు రావడానికి కారణం ఏంటంటే, నాకెవ్వరూ లేరు అన్న భావన. నేను ఒంటరిదానను, నా కుటుంబాన్ని ప్రక్కకి నెట్టేశారండి, నా బంధువులు, స్నేహితులందరూ కూడా ఎవరూ మమ్మల్ని పలకరించట్లేదు. ఒకప్పుడు మా జీవితాలు అన్నీ ఉన్నప్పుడు, సంపన్నమైన కుటుంబంగా మేము ఉన్నప్పుడు, డబ్బు, హోదా, అంతస్తు ఇవన్నీ ఉన్నప్పుడు అందరూ మా చుట్టూ తిరిగారు. కానీ ఈరోజు మేము చిన్న చిన్న కష్టాల్లో ఇరుక్కున్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు కనీసం ఎవరూ మమ్మల్ని పలకరించట్లే. కనీసం ఎవరూ మాతో మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఒకవేళ పలకరిస్తే ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమోనని ముఖం చాటేశారని ఎంతోమంది ఈ రోజుల్లో దిగులు పడుతున్న వాళ్ళని నేను చూశాను. అలాంటి సిచ్యువేషన్లు నీవు ఉంటే, ఏ రకమైన దిగులు నీలో ఉన్నా, ఏ రకమైన యాంగ్జైటీ నీలో ఉన్నా, ఏ విధమైన అప్రహెన్షన్ నీలో ఉన్నా, ఏ రకమైన పానిక్ సిచ్యువేషన్లు నీవు ఉన్నా, ప్రతి చిన్నదానికి భయపడుతున్న దేవుడు మరొక్కసారి తన వాగ్దానం తనను బలపరచాలని కోరుతున్నాడు. నువ్వు దిగులు పడొద్దు. ప్రపంచంలో 2 రకాల ప్రజలు మనం తీసుకుంటే, ఒక రకమైన ప్రజలు దిగులు పడ్డానికి కారణం వారున్న పాప స్వభావం లేదా పాప జీవితం మనిషికి దిగులు తీసుకొచ్చింది. మరొక గుంపు ఎవరంటే, వారు ఎదుర్కొంటున్న శ్రమలు, కష్టాలు జీవితంలో వాటిని బట్టి దిగులు పడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నీ జీవితంలోనే ఏ దిగులైనప్పటికీ కూడా ప్రభు పాదాల దగ్గర నువ్వు వచ్చినప్పుడు, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన నీ జీవితంలోని దిగులను తొలగించి ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో కయీను అనబడే వ్యక్తి ఉన్నాడు. అందరూ చెప్పండి, అతని పేరేంటి? కయీను. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వారు ఏదెను తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. దే వర్ బ్యానిష్డ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. వెళ్ళగొట్టారని గెంటేశాడనమాట దేవుడు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆదాము హవ్వలకి ఒక కుమారుడు పుట్టాడు. హవ్వ అతనికి ఓ పేరు పెట్టింది. ఏమనంటే కేయిన్ అనే పేరు పెట్టింది, కయీను అనే పేరు పెట్టింది. నేను సంపాదించుకున్నాను ఒక మనుష్యుని అనుకుని కయీను అని పేరు పెట్టింది. ఆ తర్వాత వారికి ఏబెల్ అనబడే మరొక కుమారుడు కూడా కలిగాడు. హేబెలు అనే కుమారుడు కలిగాడు. ఒక రోజున వాళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ చెల్లించాలని దేవుని సంధికి వచ్చారు. కయీను తన పొలములో నుండి తీసుకొచ్చిన వాటిని ప్రభుకి సమర్పించాడు. హేబెలు తన దగ్గర ఉన్న మందలో నుండి ఒక శ్రేష్టమైన బలిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు ఎవరి బలిని అంగీకరించాడు? హేబెలు బలిని అంగీకరించాడు. ఎందుకు? కయీను తెచ్చింది దేవునికి ఇష్టం కాదా? వచ్చాడే దేవుని సన్నిధికి, తీసుకొచ్చాడే ఏదో ఒకటి తీసుకొచ్చాడని చెప్పి దేవుడు సంతోషపడకుండా ఒకరిని తృణీకరించి ఒకరిని ఎందుకు దేవుడు అంగీకరించాడు అని ప్రశ్నించుకుంటే, కయీను తీసుకొచ్చిన ఆ అర్పణలో పొరపాటు లేదు.
కయ్యను తీసుకొచ్చిన అర్పణను గురించి అక్కడ ఆక్షేపణ కాదు, కానీ అర్పించే హృదయాన్ని దేవుడు ఆక్షేపించాడు. కయ్యను మనసు బాలేదు, అతని హృదయం బాలేదు, అతని జీవితంలో దేవునికి అవిధేయమైన కార్యాలన్నీ ఉన్నాయి కాబట్టే దేవుడు అతను తీసుకొచ్చిన అర్పణను ఏం చేయలేదు, అంగీకరించలేదు. అక్కడ అర్పణ ప్రాబ్లం కాదు, అక్కడ అర్పించే హృదయంలో ఏముంది, సమస్య ఉంది. దేవుడు హేబేలు యొక్క అర్పణ గుర్తించాడు, అంగీకరించాడు. వెంటనే కయ్యని కోపం వచ్చింది. కయ్యనికి రావాల్సింది కోపం కాదు, ఒకలాంటి అవగాహనలోకి రావాలి. నీ అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు, నాది ఎందుకు అంగీకరించలేదు, నేను కూడా నీకులాగానే పవిత్రమైన హృదయంతో దేవుని సందుకు వస్తాను అని తాను సరిచేసుకోవాల్సింది పోయి కయ్యను తన తమ్ముని మీద ఏం పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు. మనందరికీ తెలుసు, హేబేలును పొలంలో హత్య చేశాడు, చంపేశాడు. ఇప్పుడు ఆ మాటను, ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే లేఖనం ఒక మాట చెబుతుంది, చూడండి. అదే ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనం చదివితే దానిలో ఒక మాట రాయబడింది. ఆదికాండము 4:12లో ఈ మాట ఉంది, నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు చెప్పండి, ఏ దిమ్మరట, దేశ దిమ్మరి. ఇంగ్లీష్లో ఫ్యూజిటివ్ అనే పదం వాడారు. దేశ దిమ్మరిగా బ్రతుకుతున్నావు, నీవు భూమి మీద దిగులు పడుతూ సంచరిస్తావు. ఎందుకు అంటే ఈ శాపవచనం కయ్యను మీదకి ఎందుకు ప్రకటించబడింది అంటే, కయ్యను తన తమ్ముడిని ఏం చేశాడు, హత్య చేశాడు. అపవాది యొక్క ప్రేరణకు లొంగిపోయి కయ్యను దేవునికి దూరంగా బ్రతకడం ప్రారంభించాడు. కయ్యను హేబేలు గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేయొచ్చు, కానీ సందర్భాన్ని బట్టి చెబుతున్నాను, కయ్యను దిగులు పడ్డానికి కారణం అతను చేసిన పాపమే, అతని అక్రమమే. చాలాసార్లు నీవు చేస్తున్న పాపం నీలో దిగులు తీసుకొస్తుంది. పాపం చేసేవాడు కొంచెం ధైర్యంగా ఉన్నట్టు కనబడతాడు కానీ ఆ పర్టికులర్ మూమెంట్లో, కానీ ఆ తర్వాత ఆ పాపపు జ్ఞాపకాలు అతను వెంటాడుతున్నప్పుడు దిగులు పడతాడు, కంగారు పడతాడు, వేదన పడుతూ ఉంటాడు. ఒకసారి ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేశాడట. అతన్ని తీసుకెళ్ళి చెరసాలలో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఒక లాయర్ ఆ వ్యక్తి గురించి వాదించడానికి కోర్టుకు వచ్చాడు. ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. మా క్లయింట్ అలా చేయలేదు, ఇలా చేయలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదని రకరకాలుగా చెప్పి విడిపించాలని ప్రయత్నం చేస్తూ ఒక రోజున ఆ జైల్లో ఉన్న ముద్దాయి దగ్గర ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నాడు, బాబు నేను ప్రయత్నం చేస్తున్నా, ఏ విధంగా బయటికి తీసుకొచ్చాను, కంగారు పడకు అంటే ఆ వ్యక్తి తల కొట్టుకుని ఏడ్చాడట. సార్ దయచేసి నన్ను బయటికి తీసుకురాకండి, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధ, నేను జైలు గోడల మధ్య ఉన్నాను కానీ ప్రతి రాత్రి నేను చేసిన ఆ పాపమే నా జ్ఞాపకం వస్తూ ఉంది, ఆ అక్రమమే నా జ్ఞాపకం వస్తూ ఉంది, నేను ఎవరినైతే చంపానో ఆ వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ బాధ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంది, నేను బ్రతికి ఏమి సాధిస్తానో తెలియదు, చాలా భయం వేస్తుంది నా జీవితంలో, దయచేసి నన్ను బయటికి తీసుకురాకండి ఏడవడం ప్రారంభించాడట. ఆ లాయర్ అన్నాడు, మేమేదో ప్రయాసపడి ఎట్టకెళ్ళని బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేంటే ఎలా మాట్లాడతావు? అవును సార్, నా శరీరం అయితే ఈ జైలు గోడలోంచి బయటకు వస్తుందేమో కానీ నా మనసు మాత్రం రావట్లేదు, బందీగా మారిపోయాను, ఏడుస్తున్నాను, రాత్రులు దుఃఖపడుతున్నానని ఆ వ్యక్తి చెప్పాడట. ఎస్, పాపం ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎలాంటిదైనా, బహిరంగ పాపమైనా రహస్య పాపమైనా, చేసేటప్పుడు సరదాగానే ఉంటుంది, చేసేటప్పుడు ఆనందంగానే అనిపిస్తుంది, కానీ నీకు తెలియని ఒక బంధకం నీ చుట్టూ చేరిపోతూ ఉంటుంది. ఒక భయంకరమైన బంధకాల్లో నువ్వు చిక్కుకుపోతూ ఉంటావు, దిగులు పడుతూ బాధపడుతూ ఉంటావు, నలుగురిలో నవ్వుతున్నట్టే కనబడతావు కానీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటావు. కారణం ఏంటో తెలుసా? పాపం మనిషిని అలాంటి భయంకరమైన దిగుల్లోనికి నడిపించింది. కయ్యను తను బ్రతికిన దినములన్నీ కూడా దిగులు పొందుతూ దేశ దిమ్మరిగా బ్రతుకుతాడని ఆ మాట చదివినప్పుడల్లా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషి యొక్క పాపము మరియు అక్రమము ఆ వ్యక్తికి దిగులను తీసుకొచ్చింది. దావీదు పాపం చేశాడు ఒక సందర్భంలో, మనసులో శాంతి లేదు, సమాధానం లేదు, పైకి చాలా డంబికంగా కనబడుతున్నాడు, రాజునన్నట్టుగా తను ఏం చేసినా చలామణి అయిపోతుంది అనుకున్నాడు. ఒక పాపాన్ని కప్పిపెట్టడానికి మరొకటి దాన్ని కప్పిపెట్టడానికి మరొకటి దావీదు చేసుకుంటూ వచ్చాడు. కానీ అట్ ఎ పర్టికులర్ మూమెంట్ నాతాను అనే దేవుని సేవకుడు ప్రవక్త దావీదు ముందు నిలబడి ఆ మనుషుడు నువ్వే అని చెప్పగానే దావీదు హృదయం బద్దలైంది. విరిగిన మనసుతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, ఇక నేను నటించలేనయ్యా, ఇకపై నేను ఈ నటన కొనసాగించలేను. దాదాపు 1 సంవత్సరం పైగా నటన కొనసాగించాడు దావీదు. ఏమీ తెలియదన్నట్టుగానే బ్రతికాడు. కానీ
ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చాడో, విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకున్నాడో, అతని జీవితంలో మార్పులు రావడం ప్రారంభించాయి. చాలాసార్లు మీకు చెప్పాను, రబ్బా అనే పట్టణాన్ని ప్రియులరా దావీదు అతని సైన్యం పట్టుకోవాలని సంవత్సరం నుంచి కనిపెడతా ఉన్నారు, కానీ సాధ్యపడ్డల్లా. ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఒప్పుకున్నాడో, రబ్బా పట్టణం స్వాధీనం చేయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయం పరచండి. నువ్వు స్వాధీనపరచుకోవాలనుకుంటున్న ప్రాంతం ఏదైతే నీ జీవితంలో ఉందో, అది నీ చేతికి రావాలి అంటే ముందు నీ మోకాళ్ళు ఎక్కడ వంగాలి? దేవుని దగ్గర వంగాల. అది సీక్రెట్. 1 సంవత్సరం పాటు యోవాబు పోరాడుతూనే ఉన్నాడు రబ్బా పట్టణం మీద విజయం కోసం, కానీ విజయం రావట్లా. అనుకుని ఉండొచ్చు, అరే ఇన్ని పట్టణాలు జయించానే, ఎంతమందిని జయించానే, ఈ పట్టణం మీద ఎందుకు విజయం రావట్లేదంటే దావీదు పాపము ఆ పట్టణం మీద విజయాన్ని ఇవ్వట్లేదు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో అప్పుడు విజయాన్ని పొందారు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అ మిరకల్ ఫ్రమ్ ద లార్డ్, if you'd like to celebrate a victorious life in Jesus, you must confess your mistake, your flaws and your sin, your transgression, your iniquity in the presence of God. దేవుని సన్నిధిలో నీ అపరాధం, నీ పాపము, నీ తప్పిదము, నీ పొరపాట్లు ఒప్పుకొనినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కయ్యను దిగులు పడ్డానికి కారణం అతనిలో ఉన్న పాపమే. అనేక మంది ఈ రోజుల్లో గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నవారు, సెలబ్రిటీలుగా పిలువబడిన వారు, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న వారు అనేక మంది తమ జీవితాల్లో దిగులుతోనే గడుపుతున్నట్టుగా తమ జీవితాల్లో మాటలే అనేక సార్లు తెలియచేస్తూ ఉన్నాయి. షారుఖ్ ఖాన్ అనబడే వ్యక్తి బహుశా తెలియని వారు ఎవరు లేరేమో మన భారతదేశంలో. షారుఖ్ ఖాన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను కూడా నా జీవితంలో డిప్రెషన్ గుండా వెళ్ళాను అన్నాడు. దీపికా పడుకునే ఒక అమ్మాయి విపరీతమైన డబ్బు సంపాదించే సినిమాల్లో ఒకసారి ఎవరితోనో మాట్లాడుతూ తను కూడా ఒప్పుకుంది, నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేని సందర్భాలు చాలా నేను గడిపాను. డబ్బు ఉంది, హోదా ఉంది, అంతస్తులు ఉన్నాయి, అనేక మంది నా వెంట పడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళానని. డబ్బు కలిగిన వాళ్ళు, హోదా కలిగిన వారు, సెలబ్రిటీస్ హోదాలు కలిగిన వారు చాలామంది ఈ సాక్ష్యాలు ఎప్పటికీ చెబుతూనే ఉన్నారు. జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. దిగులు పడుతున్నాను. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ఒక మనిషి యొక్క అవిధేయత పాపం మనిషిని దిగుల్లో నడిపించింది. అయితే నీ దిగులు కారణం ఏదైనప్పటికీ కూడా ఆ దిగులు ముగించబడాలి అంటే, ఆనందంతో సంతోషంతో నింపబడాలంటే, దేవుని యొక్క ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని పాద సన్నిధికి రావాల్సిందే. దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నిబ్బరంగా ఉండు, నేను మాట సెలవిచ్చి ఉన్నాను కదా. ఆయన మాటకు లోబడే మనసున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మేలు చేయాలని ఆయన కోరుతున్నాడు. ఒక మనిషి జీవితంలో దిగులు జయించాలంటే, ఆనందం సంతోషాన్ని పొంది దేవుని కృపలో వర్ధిల్లాలి అంటే, మన జీవితంలో దుఃఖాన్ని జయించాలంటే, వేదన పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించుకుంటే లేఖనాల నుంచి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఒకవేళ ఎగ్జాక్ట్ ఈ టైంలో మీకు ఏ దిగులు లేకపోయినా, భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా దిగులు కనుక మీకు వస్తే ఈ విషయాలు, ఈ వాగ్దానాలు మీరు జ్ఞాపకం చేయాలి. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తాడు, ఆనంద సంతోషాలతో మీ హృదయాలు నింపుతాడు.